సినిమా ఇన్ మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి మనకి తెలిసిందే. ఆ సినిమాకి నాన్నకు ప్రేమతో అనే పేరు పరిశీలనలో ఉంది. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ లండన్ లో జరుగుతుంది. గత కొంతకాలంగా గ్యాప్ లేకుండా షూటింగ్ లో పాల్గొంటున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఓ వారం రోజులు గ్యాప్ తీసుకున్నారంట. ఫ్యామిలీతో కలిసి లండన్ ట్రిప్ వేస్తున్నారు. ఆ ట్రిప్ అయిపోయిన తర్వాత ఒక పెద్ద యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొని అన్నది సమాచారం. ఆ సంగతి ఎలా ఉంటే ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఓ అచ్చట తీరబోతుంది అన్నది తాజాగా తెలుస్తున్న ముచ్చట. అదేమిటి అంటే జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో చాలా రికార్డులు ఉన్నాయి, కానీ ఒక రికార్డ్ మాత్రం చాలా రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ ని ఊరిస్తూనే ఉంది. అదే 50 కోట్ల క్లబ్. ఎన్టీఆర్ తోటి స్టార్ స్టేటస్ ఉన్న హీరోలందరూ కూడా ఇప్పటికే ఆ క్లబ్ లో జాయిన్ అయిపోయారు. జూనియర్ ఇప్పటికే ఆ క్లబ్ లో ఉండాల్సింది, కానీ కొన్ని వదిలించుకోలేని పరిస్థితులు ఎన్టీఆర్ ని వెనక్కి లాగి పట్టుకున్నాయి. ప్రస్తుతానికైతే 47 కోట్లతో బాద్షా సినిమానే ఎన్టీఆర్ పేరు మీద ఉన్న అత్యధిక వసూళ్ల రికార్డ్. టెంపర్ తో 50 కోట్ల కోరిక తీరిపోద్ది అని అభిమానులు కూడా ఆశపడ్డారు, కానీ పరిస్థితులు అడ్డం తిరిగాయి. ఇప్పుడు నాన్నకు ప్రేమతో సినిమాతో 50 కోట్ల ముచ్చట తీరిపోబోతుంది అని దాదాపు నమ్మకం కలిగే సూచనలే కనిపిస్తా ఉన్నాయి. బాహుబలి తుఫానుతో తెలుగు సినిమా మార్కెట్ స్వరూపంలో కొంత మార్పు వచ్చింది. ఆ మార్పుకు అనుగుణంగా తెలుగు సినిమా వాల్యూ కొంత పెరిగింది. దాని మూలంగా స్టార్ హీరోల సినిమాలన్నీ కూడా 50 కోట్ల పైనే బిజినెస్ జరిగే విధంగా పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమా దాదాపు 55 కోట్ల ప్రీ బిజినెస్ చేసుకునే అవకాశం కనిపిస్తా ఉందని చెప్పేసి ట్రేడ్ విశ్లేషణలు కొనసాగిస్తా ఉంది. అంటే ఎన్టీఆర్ కి టార్గెట్ ఇవ్వటమే 55 కోట్ల టార్గెట్ ఇస్తారన్నమాట. ఆ పైన కంటెంట్ బాగుండి సినిమాలో ఎన్టీఆర్ తన రియల్ దమ్మును పర్ఫెక్ట్ గా షోకేస్ చేసిన వాతావరణం ఉంటే శ్రీమంతుడు బాహుబలి తరహాలోనే ఊహించని అద్భుతాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటున్నారు సినిమా పండితులు. ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ కష్టపడుతున్న తీరు, సుకుమార్ దర్శకుడుగా ఉండటం, ప్రధానంగా ఈ సినిమాతో ప్రేక్షకులకి ఓ సరికొత్త అనుభూతి దక్కే అవకాశాన్ని ఊహిస్తూ ఉన్నారు. ఆ ఎక్స్పీరియన్స్ కనుక ప్రేక్షకుల్ని కట్టుపడేస్తే తప్పకుండా పెద్ద విజయాన్ని దక్కించుకుంటుంది సినిమా. అలా ఓ పక్కన కొంత ధైర్యం ఉన్నప్పటికీ మరో పక్క చిన్న భయం కూడా ఉంది. ఎందుకంటే సుకుమార్ ఎక్స్పెరిమెంట్స్ ఎప్పుడు ప్రేక్షకులకి కనెక్ట్ అవుతాయో, ఎప్పుడు కనెక్ట్ కాలేని ఛాన్సులు ఉంటాయో చెప్పలేని పరిస్థితి. అయినా కూడా అందరూ మంచి జరగాలని కోరుకుంటున్నారు. చిత్ర యూనిట్ అయితే ఈ సినిమా మీద ఫుల్ నమ్మకంతో ఉంది. ఈ సినిమాని ప్రత్యేకంగా ప్రేక్షకుల్లో తీసుకెళ్ళడానికి మార్కెటింగ్ ప్లాన్స్ కూడా రచిస్తా ఉంది. ఆ క్రమంలోనే వినాయక చవితికి ఈ సినిమా టైటిల్ లోగోతో ఫస్ట్ లుక్ పోస్టర్ బయటికి రాబోతుందని, ఆ తర్వాత దసరాకి సినిమాకి సంబంధించిన ఫస్ట్ టీజర్ ప్రేక్షకుల్ని పలకరించబోతుందని, డిసెంబర్ లో సినిమా ఆడియో ఫంక్షన్ ఉంటుందని, జనవరి 8న సినిమా విడుదలవుతుందని తెలుస్తా ఉంది. ఈ మధ్య గ్యాప్ లో కూడా సినిమాకి సంబంధించిన డిఫరెంట్ టీజర్స్ ని, అంటే కామెడీ టీజర్ అని, యాక్షన్ టీజర్ అని, రొమాన్స్ టీజర్ అని, ఇలా రకరకాల టీజర్స్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తూ సినిమాతో వాళ్ళని కనెక్ట్ చేసే కార్యక్రమాలు చేపట్టబోతుంది చిత్ర యూనిట్ అని తెలుస్తా ఉంది. మంచి ప్లాన్స్ వేస్తున్నారు, కానీ ఎన్టీఆర్ విషయంలో ఎప్పటి నుంచో జరుగుతున్న ఫాల్ట్ ఒకటే. అదేమిటి అంటే సరైన కంటెంట్ పట్టడం లేదు. సరైన కంటెంట్ పడితే యంగ్ టైగర్ చేసే రభస వేరే ఉంటుంది. సుకుమార్ అయినా ఈ విషయంగా అవసరమైన శ్రద్ధ తీసుకుని ఉంటాడని ఎన్టీఆర్ అభిమానులు భావిస్తా ఉన్నారు. చూద్దాం మరి సుకుమార్ అయినా ఎన్టీఆర్ అభిమానుల బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దాహాన్ని తీరుస్తారో లేదో. ఇది బుల్టాన్. మరో బుల్టన్తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్ ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.